హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే కాజు చింత చిగురు మటన్ కర్రీ అయితే చేసేస్తున్నాను. చూసేయండి పదండి. మరి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే పోసేసుకుంటున్నా. సరే కానీ మీరు తిన్నారా లేదా, సండే కదా, ఏం కర్రీ చేసుకున్నారో కామెంట్ అయితే చేసేయండి. ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను. మంచిగా హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుంటా. ఓకేనా ఫ్రెండ్స్, ఆనియన్స్ వేసేసుకున్నా. కొంచెం మగ్గిన తర్వాత కసూరి మేతి కూడా కొంచెం వేసుకుంటున్నాను అనమాట. తర్వాత పచ్చిమిర్చి ఒక 4 చీలికలు వేసుకుంటున్నా. ఇవి వేసుకున్నా ఒకటే, వేసుకోకపోయినా ఏం పర్లేదు అనమాట. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసేసుకుందాం. ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెప్పుడు చేస్తారు? నా రీల్స్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లం పేస్ట్ అయితే మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు కుక్కర్లో వేసి ఉడకబెట్టుకున్నాను అనమాట మటన్ పీసెస్. అదైతే కర్రీలో వేసేసుకుంటున్నా. మంచిగా కలిపేసుకోవాలి. పసుపు అయితే వేసేసుకుందాం. మటన్ ముక్కలు కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలన్నమాట, కొంచెం వాటర్ వేసి. ఇప్పుడు సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నా. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు చెప్పండి. ఇప్పుడు ఒక 2 టమాటాలు వేసుకున్నా. ఇదంతా పులుపు ఉండదు కదా ఫ్రెండ్స్, కొంచెం గ్రేవీ కోసం అన్నమాట. ఓకేనా, ఇప్పుడైతే కారం వేసేసుకుందాం. మంచిగా మగ్గిపోతుంది అన్నమాట. మీడియంలో కాకుండా కొంచెం సిమ్లో పెట్టి మంచిగా తిప్పుకుంటూ వండేయాలన్నమాట కర్రీ, అప్పుడు టేస్ట్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఆయిల్ పైకి తేలింది అంటే దాదాపు 50% కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చింత చిగురు వేసేసుకుందాం. ఇప్పుడు దొరకదు కదా ఫ్రెండ్స్, నేనైతే ఫ్రిడ్జ్లో చింత చిగురు దొరికే టైంలో మంచిగా క్లీన్ చేసి స్టోర్ చేసుకున్నాను అనమాట. అందుకే ఫ్రెష్గా ఉంది. చింత చిగురు మటన్ కర్రీ అయితే టేస్ట్ సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి పచ్చి కాజులు అనమాట. పచ్చికాయలు తీసుకొచ్చినవి కట్ చేసి ఇట్లా పీసెస్గా తీసుకున్నాం అనమాట. టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది. మీరైతే ఒకసారి ట్రై చేసేయండి ఫ్రెండ్స్. కొంచెం వాటర్ పోసేసుకొని అది ఉడకబెట్టిన వాటర్ కొంచెం మిగిలిపోయినాయి ఫ్రెండ్స్, అదైతే వేసుకున్నా. కొంచెం చిక్కబడే వరకు ఉంచి దించేసి రైస్ పెట్టేసుకొని తినేయడమే. ఓకేనా ఫ్రెండ్స్, నా కర్రీ మీకు నచ్చిందా లేదా కామెంట్ చేసేయండి, లైక్ కొట్టేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. చివరిగా గరం మసాలా వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసేస్తే కర్రీ కంప్లీట్ అయిపోయినట్లే. ఓకేనా ఫ్రెండ్స్, నా కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫాలోవర్స్ అసలు పెరగట్లేదు ఫ్రెండ్స్, మీరే కదా పెంచేది, చెప్పండి మీరు. అందుకే ఒక్కసారి సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేసేసేయండి. ఓకేనా, మరి కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. బాయ్.